మంత్రసిద్ధి కావాలి అంటే ఏం చేయాలి మనం? ఈ విషయాన్ని ఆలోచించాలి. మంత్రసిద్ధి కావాలి అంటే మంత్ర పురశ్చరణ, దీన్ని మనం చేయాలి. అంటే మళ్ళీ మళ్ళీ ఆ మంత్రాన్ని జపించటం, దాన్నే పురశ్చరణ అని అంటారు. మీరు ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇది పునశ్చరణ కాదు, పురశ్చరణ. అంటే నకారం కాదు, రకారం. పునశ్చరణ అంటే రివిజన్, చదివేసిన పాఠాన్ని మళ్ళీ మనం చదువుకోవటాన్నే క్లాసులో పిల్లలకి చెప్తూ ఉంటాం మనం. దాన్ని రివిజన్ అంటారు. అది పునశ్చరణ అంటే. ఇక్కడ ఇది పురశ్చరణ అంటే మంత్రాన్ని మనం జపం చేయటం, దాని మీద పట్టు కోసం మనం జపం చేయటం, ఇది పురశ్చరణ. ఈ పురశ్చరణ అనేది చేయాలి. పురశ్చరణ చేస్తే ఎలా చేయాలి? దానికి కొన్ని నియమాలు నిష్టలు గతంలో మనం చెప్పుకున్నాం. ఇది ఒక 10 రోజులు 20 రోజులు, ఒక మండలము, కొంతకాలం మనం ఒక కాలాన్ని తీసుకొని ఇంతకాలం నేను జపం చేస్తాను అని పెట్టుకుని అంతకాలము కూడా నియమాలు నిష్టలు పాటిస్తూ మనం ఆ దేవత యొక్క మంత్రాన్ని జపం చేయాలి. నియమాలు నిష్టలు అంటే ఏం పాటించాలి? అందరికీ తెలిసినవే. ఏమిటి అంటే మనం ఉదయం పూట 7 గంటలకల్లా ఆ మంత్ర జపం ప్రారంభం చేయాలి. ముందుగా దేవతని అర్చించాలి, అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. ఆ దేవతకి ఉన్నటువంటి హృదయము, కీలకము, ఇటువంటి కవచము, ఇటువంటివి ఏమైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా మనం పారాయణ చేయాలి. అష్టోత్తరం సహస్రం ఇవన్నీ పారాయణ చేయాలి. ఆ తర్వాత ఆ దేవతకి మనం షోడశోపచార విధిని పూజ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు నీ అల్పాహారాన్ని తీసుకొని, అంటే నువ్వు కాఫీ తాగుతావో లేకపోతే ఏమైనా టిఫిన్ చేస్తావో అటువంటి పనులు పూర్తి చేసుకుని ఇప్పుడు నువ్వు జపానికి కూర్చోవాలి. అంటే జపం ప్రారంభం చేసేప్పటి దగ్గరగా 8 గంటలు అవుతుందన్నమాట. 8 గంటలకి నువ్వు జపాన్ని ప్రారంభం చేయాలి.